బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్లో మరోసారి కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గబ్బు లేపుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో జానీ మాస్టర్పై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం జానీ మాస్టర్ అందుబాటులో లేరు. ఫోను స్విచ్ ఆఫ్ వస్తోంది. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. ఈ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. అవకాశాల ముసుగులో మహిళా కొరియోగ్రాఫర్పై జానీ మాస్టర్ లైంగికంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ సినిమాకు కొరియోగ్రాఫర్గా ఆ మహిళకు అవకాశం వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల అదే సినిమాకి సంబంధించి జానీ మాస్టర్కు అవకాశం ఇచ్చింది ఆ చిత్ర యూనిట్. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా జానీ మాస్టర్ టీంలో కొరియోగ్రాఫర్గా చేస్తున్నా అని బాధిత యువతి చెబుతోంది. చెన్నై, ముంబైలలో అవుట్డోర్ షూటింగ్స్తో పాటు హైదరాబాద్ నార్సింగ్లోనే తన ఇంటిలో సైతం జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని ఆరోపిస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు చెబుతున్నారు. జానీ మాస్టర్పై కేసుతో మరోసారి టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. గతంలోనూ టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ సంచలనం సృష్టించింది. చిత్రసీమకు సంబంధించిన మహిళా నటులకు భద్రత కల్పించాలంటూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. కాస్టింగ్ కౌచ్కు సంబంధించి అప్పట్లో నానా రచ్చ జరిగింది. టాలీవుడ్ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై సబ్ కమిటీ వేయాలని అప్పట్లోనే సర్వత్రా డిమాండ్ వినిపించింది. కానీ ఆ తర్వాత అంతా సైలెంట్ అయ్యారు. తాజాగా జానీ మాస్టర్ వ్యవహారంతో కాస్టింగ్ కౌచ్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కేరళలో మహిళలకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ సంచలనంగా మారింది. దీంతో ఇక్కడ కూడా అలాంటి కమిటీ వేయాలి అన్న డిమాండ్ వినిపిస్తోంది. అందులో భాగంగానే టాలీవుడ్లో మహిళల భద్రతకు సంబంధించి కమిటీ వేయాలని ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సైతం ట్వీట్ చేశారు. చిత్రసీమకు సంబంధించి అవకాశాల ముసుగులో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కొందరు బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు, మరికొందరు అలాగే ఈ ముసుగులో మగ్గిపోతున్నారు. మహిళలను వేధించే దుర్మార్గుల అంతు చూడాలంటే ఖచ్చితంగా జస్టిస్ హేమ కమిటీ తరహాలో సబ్ కమిటీ వేయాలి అన్న డిమాండ్ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. కాగా ఈ ఘటనపై సినీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్లో మరోసారి కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గబ్బు లేపుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో జానీ మాస్టర్పై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం జానీ మాస్టర్ అందుబాటులో లేరు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే ఈ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. అవకాశాల ముసుగులో మహిళా కొరియోగ్రాఫర్పై జానీ మాస్టర్ లైంగికంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ సినిమాకు కొరియోగ్రాఫర్గా ఆ మహిళకు అవకాశం వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల అదే సినిమాకి సంబంధించి జానీ మాస్టర్కు అవకాశం ఇచ్చింది ఆ చిత్ర యూనిట్. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా అసోసియేట్ డిప్యూటీ ఎడిటర్ గణేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గణేష్, ఏమన్నారు ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో అంటే చాలా వరకు ఇండస్ట్రీస్లోన కాస్టింగ్ కౌచ్ కావచ్చు లేకపోతే మీటూ కావచ్చు కొనసాగుతున్నాయనేది ఒక పెద్ద ప్రకంపన వెలువడుతున్న నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలా గోప్యంగా ఉంచారు. దీనిపైన వేసిన సబ్ కమిటీలు సైతం అవి ఏమి రిపోర్ట్లు ఇచ్చే తెలియని పరిస్థితి ఏర్పడింది. అనేక మంది కాస్టింగ్ కౌచ్ గురవుతున్నాం, మేము మీటూ ఉంటే తప్ప మాకు అవకాశాలు ఉండటం లేదు, మంచి పాత్రలు రావట్లేదు అనేది గతం నుంచి కూడా చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు కంప్లైంట్ రూపంలో రాలేదు. ఇప్పుడు జానీ మాస్టర్ కేసు ఖచ్చితంగా మీటూ అనేది కావచ్చు లేకపోతే కాస్టింగ్ కౌచ్ కావచ్చు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉందనేది ఖచ్చితంగా తేలిన అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు కొన్ని సంవత్సరాలుగా తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న మహిళను జానీ మాస్టరు
వేధించడంతో పాటు ఆమెను సెక్సువల్గా ఉపయోగించుకున్నాడు, అవకాశాలు ఇవ్వాలంటే తన పక్కన ఉండాల్సిందే అనేది ఒక ఏదైతే నిబంధన ఉందో కాస్టింగ్ కౌచ్ లాంటిది దాన్ని కొనసాగిస్తూ ఇప్పటివరకు అత్యాచారం చేశాడనేది ఆ బాధిత మహిళ ఫిర్యాదు. అంటే ఇప్పటివరకు సజావుగా కొనసాగినా ఇప్పుడు అవకాశాలు ఇవ్వడంతో పాటు తనకు వేరే అవకాశాలు వస్తున్నప్పుడు తనకు అడ్డుపడుతున్నాడు, ఖచ్చితంగా తనకి ఒక కొరియోగ్రాఫర్గా అవకాశాలు వస్తున్నాయి దాన్ని సైతం కాదని తనని వేధిస్తున్నాడు, తన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, తన సొంతంగా వస్తున్న అవకాశాలను దెబ్బతీసేలాగా ప్రవర్తిస్తున్నాడని ఆమె ఇప్పటికే ఫిలిం ఛాంబర్ని సంప్రదించింది. ఫిలిం ఛాంబర్లో దీనికి సంబంధించిన ఒక వారం రోజుల క్రితం ఆమె తీసుకెళ్లి ఒక ఫిర్యాదుని నమోదు చేసింది. అంటే ఫిర్యాదు నేపథ్యంలో జానీ మాస్టర్ని పిలిచారు, ఆమెను పిలిచారు, ఇద్దరిని కూడా విచారించిన తర్వాత ఇందులో 2 కేసులు అనేవి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సిన అవసరం ఏముందనేది ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు ఏదైతే ఫిలిం ఛాంబర్లోన ఇప్పటికే మనకు తెలియదు పోష్ యాక్ట్ 2013లో వచ్చిన పోష్ యాక్ట్ ఉంది, అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్. దీన్ని కొనసాగింపుగా దానికి ఝాన్సీ యాంకర్ అండ్ యాక్టర్ ఝాన్సీ దానికి కన్వీనర్గా కొనసాగుతున్నారు. ఆమెతో పాటు ఉన్న ఒక కమిటీ అనేది దీన్ని పూర్తిగా విచారించింది ఫిలిం ఛాంబర్ పెద్దల సమక్షంలో. దీనిలో జానీ మాస్టర్ని పిలిపించారు. జానీ మాస్టర్ అసలు ఏం జరిగింది ఏంటి అనేది తన వివరణ ఇచ్చారు. మరోవైపు ఏదైతే బాధిత మహిళ ఉందో, కొరియోగ్రాఫర్ ఉందో, ఆమె వివరణ కూడా పూర్తిగా తీసుకుని విచారణ చేశారు. అయితే ఇందులో పూర్తిగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సిన అవసరం, ఇందులో తను సెక్సువల్గా హెరాస్ చేయడమే కాదు, తన్ని అనేక పర్యాయాలు తను రేప్ చేశాడు, అవుట్డోర్లో కావచ్చు లేకపోతే తన ఇంటికి వచ్చి కావచ్చు అనేది ఏదైతే బాధిత మహిళ కొరియోగ్రాఫరు ఫిర్యాదు చేసిందో దీంతో పోలీస్ స్టేషన్కి ఈ కేసు వెళ్ళింది. దీంతో అంటే ఏదైతే ఇక్కడ షికా గోయలు ఆధ్వర్యంలో ఆమెను తీసుకెళ్లి ముందుగా ఒక కౌన్సిలింగ్ లాంటి ఇప్పించారు. ఏం జరిగింది వాస్తవాలని తెలుసుకునే నేపథ్యంలో దీన్ని విచారించిన తర్వాత ఖచ్చితంగా ఇందులో సెక్సువల్ హెరాస్మెంటే కాదు, దీనిలో ఆమెను లైంగికంగా ఉపయోగించుకున్నాడు, దాన్ని రేప్ కేసుగా నమోదు చేస్తూ ఇప్పటికే 3 కేసులు అంటే 376తో పాటు 506 మరోవైపు 323తో పాటు ఈ సెక్షన్స్ నమోదు చేశారు జానీ మాస్టర్ పైన. అంటే రేప్ కేసు ఖచ్చితంగా నమోదు చేశారు. ఇప్పుడు ఒకటి ఏదైతే తను స్థానికంగా ఉండే దాంట్లో కేసు నమోదైన తర్వాత 0 FIR నేపథ్యంలో ముందు కేసు నమోదు చేసి ఆమె ఉండే చోటకి దాన్ని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోకి నుంచి దాన్ని నానక్రమగూడ పరిధిలోకి దీన్ని పోలీస్ స్టేషన్కి ఈ కేసుని బదలాయింపు చేశారు. మరోవైపు ఈ కేసు పోలీస్ స్టేషన్లో ఒక విచారణ జరుగుతుంటే మరోవైపు సైమల్టేనియస్గా ఏదైతే ఫిలిం ఛాంబర్లో ఉందో ఆ విచారణ కూడా సైమల్టేనియస్గా కొనసాగుతుంది. ఎందుకంటే బాధిత మహిళ చెప్తుంది ఇయర్స్ టుగెదర్ తను అసిస్టెంట్గా పనిచేశాను, అనేక సినిమాలో తను కొరియోగ్రాఫర్గా అసిస్టెంట్గా తను జానీ మాస్టర్గా పనిచేశాను, ఇలాంటి నేపథ్యంలో అవుట్డోర్లు కావచ్చు మిగతా కావచ్చు ప్రాథమికంగా తనకి ఈ అవకాశాలు రావడానికి ఉండే మభ్య పెట్టడం కాస్టింగ్ కౌచ్ దాన్ని చేశారు. ఇప్పటివరకు దాని తర్వాత మీటూతో కొనసాగుతూ వస్తున్నారు అనేది తన పూర్తి ఫిర్యాదు చేసింది. అయితే దీంతో పాటు ఇప్పుడు తేలాల్సిన అంశంగా ఒకటి పోలీస్ స్టేషన్లోనే ఆమె పైన రేప్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏ అంశాలతో పాటు ఇంతకాలం జరుగుతుండగా ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయింది అనేది ఒక విచారణ. దానికి సాక్షులు ఎవరున్నారు, మిగతా వాళ్ళు పూర్తిగా పనిచేస్తున్న కొరియోగ్రాఫర్స్ కావచ్చు, ఆమె సన్నిహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మరోవైపు జానీ మాస్టర్తో సన్నిహితంగా ఉండే ఒక టీం కావచ్చు, వీళ్ళందరినీ కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా రెండోదిగా అంటే ఏదైతే పోష్ యాక్ట్ ఉందో 2013లో వచ్చిన పోష్ యాక్ట్లోన దీనికి ఇది ఫిలిం ఛాంబర్కి అనుబంధంగా కొనసాగుతుంది కాబట్టి ఇందులో సెక్సువల్ హెరాస్మెంట్ అంటే మీటూ కొనసాగిందా, మరోవైపు కాస్టింగ్ కౌచ్ ఏ విధంగా కొనసాగిందనేది, దాంతోపాటు ఈవిడికి ఎందుకు అవకాశాలు రాకుండా దెబ్బతీస్తున్నారు, ఉన్న అవకాశాలని దెబ్బతీయడంతో పాటు బ్లాక్మెయిలింగ్ ఎందుకు చేస్తున్నారు అనేది ఇది 2 సైమల్టేనియస్గా కొనసాగే అవకాశం ఈ విచారణలో కనిపిస్తుంది. దీంతోపాటు ఏదైతే ఫిలిం ఛాంబర్ సంబంధించి పోషో అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్లోన ఈ సినిమా పెద్దలు విచారించిన దాంట్లో ఆమె అనేక విషయాల్ని తనకి చెప్పింది. ఏ విధంగా తనని సెక్సువల్ హెరాస్మెంట్ చేశారు, తనకు అవకాశాలు ఇవ్వడం కోసం ఏ విధంగా మభ్య పెట్టారు, తన అవకాశాలు ఇవ్వడం కోసం ఏ విధంగా జానీ మాస్టర్ లొంగ తీసుకున్నాడనే అంశాలని చెప్పింది. అయితే దీనికి సాక్ష్యాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆవిడికి ఒక 3 రోజులు టైం ఇచ్చారు. ఇప్పుడు మన శనివారం జరిగిన తర్వాత మరో 2-3 రోజుల్లో ఆమె దగ్గర నుంచి ఆమె సన్నిహితులు కావచ్చు, ఆమె స్నేహితులు కావచ్చు, జానీ మాస్టర్తో ఉండే మిగతా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ కావచ్చు, వీళ్ళందరి దగ్గర నుంచి కొన్ని సాక్ష్యాలు సేకరించే అవసరం దాన్ని ఈ 3-4 రోజుల్లో కొనసాగుతుంది. దీంతోపాటు పూర్తిగా వాళ్ళు చెప్తున్నది ఈ సాక్ష్యాలు అనేవి అంటే దీనికి ప్రాథమికంగా ఒక పూర్తి స్థాయిలో సాక్ష్యాలు కాకుండా స్థానికంగా ఉండే వాళ్ళ సన్నిహితులు కావచ్చు, మిగతా వాళ్ళని విచారించిన తర్వాత దీనిపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఒకటి జానీ మాస్టర్ ఇప్పటివరకు ఆయన సినిమా డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. ఈ కొనసాగుతున్న సమయంలో ఆమె పూర్తిగా అవకాశాలు దెబ్బతీస్తున్నారనేది పూర్తిగా ఆమె చేస్తున్న ఆరోపణ. దీనిపైన విచారణ చేసిన తర్వాత 90 రోజుల్లో ఏదైతే ఈ చట్టానికి సంబంధించిన పోష్ యాక్ట్ ఉందో పోష్ యాక్ట్ సంబంధించిన
90 రోజుల్లో దీనిపైన ఒక తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఉండే గ్రౌండ్ ప్రకారం ఖచ్చితంగా జానీ మాస్టర్ పైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ పైన అటు కేరళలో ఉన్న పూర్తి స్థాయిలో జస్టిస్ హేమా కమిటీ పూర్తి స్థాయిలో ఒక నివేదిక సమర్పించింది. దాన్ని కోర్టు ఆమోదించింది, ప్రభుత్వానికి నివేదించింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎక్కడైతే కేరళలో అమ్మ సైతం ఉన్న కార్యవర్గం సైతం దాన్ని అమ్మ పూర్తిగా ఆ కార్యవర్గ సభ్యులు రాజీనామా చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాంటి కమిటీ ఒకటి ఉంది, సబ్ కమిటీ వేశారు. దాంట్లో అనేక మంది ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులు ఎక్కడి వరకు వెళ్ళాయి, ఏమయ్యాయి అనేది ఇప్పటికే అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన ఎందుకు సబ్ కమిటీ తన నివేదికను గవర్నమెంట్కి గతంలో ఇచ్చిందని చెప్తున్నారు. దానిపైన స్పష్టమైన ఆధారాలు బయట పెట్టాలనేది డిమాండ్ కూడా వ్యక్తమవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య హీరోయిన్ సమంత కూడా గతంలో జరిగిన సబ్ కమిటీ నివేదిక ఏంటి, దానిపైన వచ్చిన ఏవైతే నివేదిక రిపోర్ట్ ఏవైతే ఉందో దాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది, దానిపైన ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందనేది సమంత ఒక ఎక్స్లో ట్వీట్ చేయడంతో దీనిపైన మరింత ఒక రచ్చ జరిగింది. సినిమా ఇండస్ట్రీలోనే అనేక మంది ప్రశ్నలకు గురయ్యారు. వాళ్ళందరినీ ప్రశ్నించే అవకాశం ఏర్పడింది. కాకపోతే ఇప్పటివరకు చాలామంది రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చినా దానిపైన ఎక్కడ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. కాబట్టి ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో స్పష్టంగా ఒక లిఖితపూర్వమైన ఫిర్యాదుతో పాటు విచారణ ప్రారంభమైంది. దీంతోపాటు సైమల్టేనియస్గా రేప్ కేసు ఏదైతే పోలీస్ స్టేషన్లోన రేప్ కేసుతో సైతం నమోది విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీలోన కాస్టింగ్ కౌచ్ మరోవైపు మీటు అనేది కొనసాగుతుందనేది ఒక బహిర్గతమైన అంశంగా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. దీంతో ఏ విధంగా జానీ మాస్టర్ పైన చర్యలు తీసుకుంటారు, జానీ మాస్టర్ని పూర్తిగా ముందుగా వాళ్ళు ఏదైతే ఫిలిం ఛాంబర్ వైపు ఉందో ఆయన డాన్స్ మాస్టర్ అసోసియేషన్కి, కొరియోగ్రాఫర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి దాని నుంచి తప్పించే అవకాశం ఉందనేది స్పష్టంగా సినీ పెద్దలు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు జానీ మాస్టర్ వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఎక్కడ బిగ్ టీవీకి ఆయన అందుబాటులో లేరు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. నిన్నటి నుంచే అంటే నిన్న ఏదైతే వచ్చిందో ఆయన నిన్నటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. మరోవైపు బాధిత మహిళకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఆమె ఫోటోలు కావచ్చు, ఆవిడ పేరు కావచ్చు, ఆవిడ ఇంటర్వ్యూస్ కావచ్చు, ఆమె ఆమోదంతోనే తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి అత్యంత గోప్యంగా ఈ విచారణ కొనసాగుతుంది. ఏదేమైనా జానీ మాస్టర్ గతంలో కూడా వివాదాస్పద వ్యక్తిగానే కనిపించారు. 2015లో 2019లో కూడా ఇటువంటి అనేక కేసులు ఆయన పైన కనిపించాయి. సెక్సువల్ హెరాస్మెంట్ కావచ్చు, లేకపోతే తోటి ఎవరైతే అసిస్టెంట్ డాన్స్ మాస్టర్లు వాళ్ళ కెరీర్లో డాన్స్ మాస్టర్లుగా ఎదుగుతున్న సమయంలో ఆయన వేధింపులు కావచ్చు, లేకపోతే డాన్స్ మాస్టర్ అసోసియేషన్లో కార్డు ఇప్పించడం కావచ్చు, లేకపోతే అవకాశాలు ఇస్తున్నప్పుడు వాటిని దెబ్బతీయడం కావచ్చు, ఇలా అనేక రూపాల్లో ఉన్నది. కాబట్టి జానీ మాస్టర్ పైన ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ సినీ పరిశ్రమ నుంచి, డాన్స్ అసోసియేషన్ నుంచి, కొరియోగ్రాఫర్లు యూనియన్ నుంచి కూడా తీవ్రస్థాయిలో వ్యక్తమవుతుంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందని చూడాలి. ఇప్పుడు ఈ 4-5 రోజుల్లో బాధితురాల నుంచి సాక్ష్యాధారాలు వాళ్ళ సన్నిహితుల్ని సేకరించిన తర్వాత జానీ మాస్టర్ ఇప్పటివరకు వచ్చిన వివరణలోన ఆయన తాను ఇప్పటివరకు సహజీవనం చేశానని ఏదైతే మాటలు చెప్తున్నారో దాన్ని పూర్తిగా సినీ పెద్దలు ఖండించారు. దీన్ని అంటే ఒక కొరియోగ్రాఫర్గా ఉన్నావు, మరోవైపు డాన్స్ మాస్టర్ అసోసియేషన్కి ఒక అధ్యక్షుడిగా ఉన్నావు. కాబట్టి దీని అవకాశాల ముసుగులో ఈ విధంగా అమ్మాయిలను ఉపయోగించుకోవడం అనేది ఖచ్చితంగా కాస్టింగ్ కౌచ్కి, మరోవైపు ఇంతకాలం తన సహజీవనం అనే మాటకి దీన్ని మీటూగానే చూడాల్సిన అవసరం ఉందనేది సినీ పెద్దలు పూర్తి స్థాయిలో అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఒక 4-5 రోజులు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల అమ్మాయి వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు అంటే ఏదైతే నిబంధన ఏదైతే ఉందో పోష్ యాక్ట్ 2013కి సంబంధించిన పోష్ యాక్ట్లో 3 సెక్షన్ల ప్రకారం ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఒకటి 19 అంటే సెక్షన్ 19 ప్రకారం పోష్ యాక్ట్లోన పోలీస్ సపోర్ట్ అంటే తనకు రేప్ జరిగింది కాబట్టి పోలీసు సపోర్ట్ తీసుకోవడం కోసం కేసు పెట్టించారు. తర్వాత రెండవది సెక్షన్ 26 ప్రకారం ఆవిడికి ఏం జరిగింది, ఎలాంటి విషయాలు జరిగినాయి అనేవి మిగతా వాళ్ళ అంశాలని ఈ సెక్షన్ 26లో విచారించడంతో పాటు సెక్షన్ 10 ఆమె ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఆమె మధ్య 4 గోడల మధ్య జరిగిన విషయం కావచ్చు, లేకపోతే బహిరంగ అవుట్డోర్లో జరిగిన విషయాలు కావచ్చు, వీటిపైన ఈ సెక్షన్ 10 ప్రకారం పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దీనిపైన 90 రోజుల్లో జానీ మాస్టర్ పైన అటు ఫిలిం ఛాంబర్ సెక్షన్ కావచ్చు, లేకపోతే కొరియోగ్రాఫర్ అసోసియేషన్లో ఉండే దీన్ని కావచ్చు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో కొంచెం మనం దీనికి వెళ్తే జానీ మాస్టర్ కేవలం కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంటే కాదు, మరోవైపు ఒక కొరియోగ్రాఫరే కాదు, ఆయన ఇటీవల కాలంలో ఆయన ప్రఖ్యాతంగా నేషనల్ అవార్డు కూడా పొందిన దాఖలాలు ఉన్నాయి. అంత ప్రాచుర్యం ఉంది ఆయనకి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకటి కొంచెం పొలిటికల్ టచ్ కూడా ఆయనకి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీ తరఫున ఆయన పిఠాపురంలోన పూర్తిగా ఆయన ప్రచారం చేశారు, స్టార్ క్యాంపెయినర్గా కొనసాగారు. ఇలాంటి పరిస్థితుల మధ్య దీన్ని రాజకీయ రంగు పులుముకుంటుందా, లేకపోతే ఏ విధంగా దీన్ని టర్న్ తీసుకుంటుందని చూడాలి. ప్రత్యేకంగా ఇప్పుడు బాధితురాలికి జరుగుతుంది ఒకటి సినిమా ఇండస్ట్రీ ఫిలిం ఛాంబర్ తరఫున పోష్ యాక్ట్లోన కొనసాగుతోంది ఒక విచారణ. మరోవైపు ఆమె రేపుకు గురైంది కాబట్టి ఇంతకాలం ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్ సంబంధించిన ఆ భద్రతా యాక్ట్లకు సంబంధించి మరోవైపు ఏదైతే తను రేప్ కేసు పెట్టిందో దీనిపైన కూడా సైమల్టేనియస్గా విచారణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.